కాస్త సిగ్గుతో ఆలోచించాలా, కొంచెం సంస్కారంతో ఆలోచించాలి. 2005 సంవత్సరంలో స్థలాలు ఇస్తే దాన్ని కట్టలేదు. 2005 సంవత్సరం అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో నాగార్జున కన్స్ట్రక్షన్స్కి 97.02 ఎకరాల్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది 2005లో. ఈ రోజు వరకు కట్టలేదు. తర్వాత మధ్యలో చంద్రబాబు గారు కూడా వచ్చారు కదా, ఎందుకు జరగలేదు? విశాఖ ప్రతి భూమి ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేసేసుకున్నారు గతంలో. అది కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది. అవి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి ముందుకు వచ్చేటప్పటికి దాంట్లో తలా ఓ చెయ్యేసి ఇప్పుడు ఈ వార్త ద్వారా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలి లేదా దెబ్బతినాలి. ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి కోసమని వీళ్ళందరూ మాట్లాడతారు, కానీ ఇప్పుడు అమరావతిని ఇంతకుముందు వైసీపీ డ్యామేజ్ చేస్తే ఇప్పుడు మిగతా ప్రాంతాలు వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. లైక్ గుంటూరులో అంబటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏది కన్స్ట్రక్షన్స్ అని ఆపిచ్చారు, లేకపోతే అనేక అంటే వైసీపీ వాళ్ళ రియల్ ఎస్టేట్లు వీళ్ళు ఆపించాలి. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళ రియల్ ఎస్టేట్తో పాటు వైసీపీ వాళ్ళది కూడా ఆపాడు జగన్. ఇప్పుడు ఏది అమరావతి ప్రాంతంలో. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్ర రియల్ ఎస్టేట్కి మీడియా రాజకీయం అతిపెద్ద శాపం. ఎందుకంటే ఇప్పుడు ఇది అసంపూర్తిగా ఉండాలి, ఇక డబ్బులు ఇచ్చినోడు నాశనం అవుతాడు. అట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చివరికి తీసుకెళ్ళి తెలంగాణలో కూర్చోబెట్టేందుకు సిద్ధపడుతున్నారు వీళ్ళందరూ కలిసి. లేకపోతే ప్రభుత్వ శాఖ